మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ దాడి వాళ్ళ దాడి అదంతా ఉంచితే కాంగ్రెస్ అధికారంలో ఉండడం గతంలో కంటే ఆ దూకుడు మీద గ్రౌండ్లోకి ఏ ప్రచారాన్ని కూడా లైట్గా తీసుకోకుండా వెళుతున్నారు. కానీ కేసీఆర్ గారి విచారణ నందీనగర్లో మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన విచారణ ఎవరికి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఎవరు అంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఓవరాల్గా అసలు బీఆర్ఎస్కి కేసీఆర్ గారి విషయంలో సెంటిమెంట్ ఏమైనా రైజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారమ్మా? నేను ఎప్పుడు చెప్తున్నాను పట్టించుకోవట్లేదండి. ఎందుకో సీరియస్ గా తీసుకోవట్లేదు కదా. చెప్తాను ఎందుకు చెప్తాను. గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీష్ అనే పాత్ర ఉంటుంది. చెప్తున్నాను ప్రజల కలిసి ఉంది. అక్కడ తాను విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగి జట్కా బండి ఎక్కి పోతూ అప్పుడు స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ పుట్టింది 1885 లో. ఈ 1891 లో కన్యాశుల్కం నాటకం రాసిండు గిరీష్ గురిజాడ అప్పారావు గారు. పోతూ గిరీశము చాలా పెద్ద స్పీచ్ ఇస్తాం. స్వాతంత్రం వస్తే ఏమైతుంది, బ్రిటిష్ వాళ్ళ మీద ఎట్లా పోరాటం చేస్తున్నాం, అట్లా ఇట్లా అని చెప్పిన తర్వాత అవి విన్న జట్కా బండి ఆయన ఏమంటారంటే, సార్ మన స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంట. అప్పుడు బుద్ధి లేదా నీకు? ఆ హెడ్ కానిస్టేబుల్ స్వాతంత్రం అంటే ఏమనుకుంటామని దాన్ని కోపడతారు ఆయన స్వాగతంలో వస్తుంది. అప్పుడు ఆ హెడ్ కానిస్టేబుల్ వివరణ ఇస్తారు. అయ్యా నాకు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు మన ట్రాన్స్ఫర్ కావాలి, జట్కా బండి ఆయన వివరణ ఇచ్చేది ఏంటంటే, హెడ్ కానిస్టేబుల్ ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలంటే ప్రతిరోజు విజయనగరం రైల్వే స్టేషన్ లో నేను గుర్రప్ప బగ్గి ఆపుకున్నందుకు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు. ఆ లంచం తప్పాలంటే వీడు పోవాలంట కదా. ప్రజలు కూడా అంతే. ప్రజలు ఏమంటున్నారంటే పటేలా బొర్రవంకర అంటే అంబలి కారకుండా చూడన్నట్టు తెలంగాణలో సాగుతున్నది. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు సమస్య లేదు, మా సమస్య సంగతి ఏంటి అని అడుగుతున్నారు కదా. అందుకనే కేసీఆర్ విచారణ గాని లేకపోతే అంటే ఎంతైనా ఒక ఉద్యమ నాయకుడు కదండి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు విచారణకి వెళ్ళింది. ఎందుకో తెలంగాణ సమాజం నేనేమంటా అంటే మిగతా అంశాల కంటే తమ బతుకులు బాగుపడాలని కోరుకుంటారు ప్రజలు. మంచినీళ్ళు వస్తున్నాయా రావా ఇవన్నీ కోరుకుంటారు. ఈ మిగతా రెండో అంశం ఏంటంటే భావోద్రేకానికి సంబంధించి ఒకడేమో మతం మీద కొట్లాడుతున్నాడు చూస్తున్నాం కదా. నిన్న ఇప్పుడు ఏది రేవంత్ దీని ఒక ఆయన అంటాడు, ఇప్పుడు కరీంనగర్ లో మీరు మతం చీలిక తీసుకొస్తున్నారు బండి సంజయ్. దానికి కారణం ఏంటి? అంతకుముందు జూబ్లీస్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏమన్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం అన్నారా కాదు. అందుకని మతం చీలిక బీజేపీ తీసుకొస్తే కులం చీలిక అంటే కులగణన ఇవన్నీ చెప్పి కాంగ్రెస్ అంటే మతం కంటే కులగజ్జి ఎక్కువది కనుక కులగజ్జి వీళ్ళు తీసుకొస్తే ప్రాంతం మూడు మాట్లాడుతున్నారు అంతే. ఓడేమో ప్రాంతం మీద, ఓడేమో కులం మీద, ఓడి మతం మీద 3 పార్టీలు మూడు ముక్కలు మాట్లాడుతున్నారు అంటున్నాను. రైట్. అంటే ఇది సరే ఆ పార్టీ ఎజెండాల్లో భాగమే. అంటే ప్రెసెంట్ నడుస్తున్న సినారియో గురించి మనం మాట్లాడాలంటే అంటే ఎవరు ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఒక రకంగా అన్ని తానై కేటీఆర్ ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. హరీష్ రావు గారు అక్కడ ఇక్కడ కనబడుతున్నా ఎందుకో వీళ్ళిద్దరు గొంతులు గతంలో వినబడినంత స్ట్రాంగ్ గా రావట్లేదు. అంటే అధికార పార్టీ క్యాప్చర్ చేస్తుందా? ఫైటింగ్ బిట్వీన్ ఎవరి మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఎగ్జాక్ట్ గా అర్థం కాకుండా ఉంది కదా. ఎందుకంటారు? ఎప్పుడైనా కూడా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఏదైనా మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఏపీటీస్ జడ్పీటీస్ కావచ్చు, ఏదైనా సరే స్థానిక ప్రభుత్వాల్లో అధికార పార్టీకి లాభం ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు కేరళలో మన కొత్త ఉల్టా అయింది, కానీ తిరువనంతపురం మున్సిపాలిటీ మేయర్ గా బీజేపీ వచ్చింది. కానీ మహారాష్ట్రలో ఏం జరిగింది చూస్తున్నాం కదా. మన ఆయన అజిత్ పవార్ చనిపోయినప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు కనుక అధికార పార్టీకి ఏడ్చి ఉంటుంది. రెండో ఏడ్చి కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 3 పార్టీల మధ్యన కాంగ్రెస్ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ బీజేపీ, బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ బీజేపీ ఉంటుంది. సమస్య లేదు. కాకపోతే బీజేపీ పంచాయతీల కంటే మున్సిపాలిటీలో కొంచెం పుంజుకున్నది బాగుంటుంది. ఎందుకంటే మధ్య తరగతి కొంచెం హిందూ అట్లా పోలరైజేషన్ ఉంటుంది కనుక బీజేపీ కూడా ముగ్గురు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. స్పాయిలర్ పార్టీ ఎవరు దేనికి మేలు చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు ఉండే బీజేపీ బీఆర్ఎస్ పంచుకుంటుంది కదా. ఇందులో ఇద్దరు కూడా పంచుకుంటే ఏమైతుంది, ఎవరు ఎక్కువ పంచుకుంటారని దాన్ని బట్టి ఓటమి గెలుపును ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇద్దట్లో ఎవరు చీల్చుకుంటారు ఎక్కువ అని దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు. అంటే రెండో ఏం చెప్పొచ్చు అంటే అమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా అధికార పార్టీ ఏది ఉంటుంది దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏముంటది అంటే ఆప్షన్. ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలే. అంటే కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నాం. మనం ఎన్నుకున్న దాని మీద మన చైర్మన్లను, మేయర్లను ఎన్నుకోవడానికి పరోక్ష ఎన్నిక జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఓటర్లను కొనేమో వీళ్ళు ఎన్నిక అవుతారు, వీళ్ళు అమ్ముడు పోతారు. మళ్ళీ చూడండి ఇప్పుడు ఏమైందంటే చైర్మన్ ఎన్నిక ఎవరికి లేని వీళ్ళు అమ్ముడు పోతారు. మళ్ళీ వాళ్ళు ఎవరు కొనుక్కుంటే వాడికి పోవాల్సింది. అంటే సొంత పార్టీ వాడు కూడా కొనుక్కోవాలి. సొంత పార్టీలో కూడా ఏమైందంటే ఇద్దరు పోటీ పడ్డారు అనుకోండి, ఓ 10 మంది కౌన్సిలర్ ఒక పార్టీ గెలిచిండ్రు, ఏ పార్టీ అని చెప్పను,
అందులో ఇద్దరు పోటీ పడుతున్నారు అనుకోండి, ఇందులో ఈ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ధర పలికితేనే ఈ కౌన్సిలర్ అంటే సొంత పార్టీకి కూడా అమ్ముడు పోతారంటున్నారు. ఈ పరాయి పార్టీకి అమ్ముడు పోవడానికి వీలు లేకుండా మేము ఎలక్షన్ కమిషన్ కలిసాం. ఈ నిన్ననే ఒక మంచి మన రూల్స్ ఆ రూల్ నే మరొకసారి జీవో రూపాన్ని తీసుకొచ్చారు. నిన్న మనకు ఎలక్షన్ కమిషన్ అభినందిస్తున్నాను. ఎందుకంటే విప్ జారీ చేస్తారు, విప్పుకు కట్టుబడి ఉండకపోతే వారం రోజులు పదవి పోతుంది. ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఫిరాయింపు చేస్తే నెలల తర్వాత జరుగుతుంది. ఇది జరగదు అట్లా. అంటే నిన్ననే ఒక జీవో వచ్చింది, మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒకవేళ పార్టీ విప్ ధిక్కరిస్తే సరిగ్గా అంటే వీళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ గెలిచిండు, ఇంకొక ఆయన ఓటేసిండు అక్కడ చైర్మన్ కి వచ్చాకల్లా, అటువంటి వాళ్ళ మీద విప్ జారీ చేసిన తర్వాత తప్పు చేసిండని చెప్పి వాళ్ళు పిటిషన్ ఇస్తే విత్ ఇన్ 1 వీక్ కలెక్టర్ గారికి విచారణ చేయాలి. 1 వీక్ లోపల తెప్పించుకోవాలి. తెప్పించుకున్న 2 days లోపల 1 వీక్ తర్వాత 2 days లో అంటే మాక్సిమం 10 days లోపల మొత్తం కేల్ కథం దుకాణం బంధు అన్నారు కూడా తేల్చి పడారు. ఓటేసింది అయితే లెక్క ఉంటది కదమ్మా, చేతులు ఎత్తింది అయితే లెక్క ఉంటది కదా. వీడియో ఫ్రీ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం. మేయర్ ఎన్నికలు కానీ చైర్మన్ ఎన్నికలు కానీ వీడియోస్ ఇస్తున్నారు మొత్తం అంతా. ఎవరెవరి దేనికి చేతులు ఎత్తినండి, మరి కన్ఫ్యూజన్ ఉండదని చేస్తున్నారు కనుక తప్పనిసరి పదవులు పోతాయి. ఒకటి మంచిది అంటున్నాడు. రెండోది అధికార పార్టీకి అడ్వాంటేజ్ చెప్తే ఏంటంటే దాని మీద క్లారిటీ కావాలని ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కోరుతున్నా కూడా మనకి ఎంపీలు ఉంటారు. ఎంపీలు 2 రకాలు, ఒకటి రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు. ఎంపీలు రాజ్యసభ సభ్యుడు అయితే రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ఓటు వేయొచ్చు, కోఆప్షన్ తీసుకోండి ఓటు వేయొచ్చు. అట్లాగే మనకు లోక్సభ సభ్యుడు అయితే ఆయన లోక్సభ నియోజకవర్గంలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఓటు వేయచ్చు, ఒకటే మున్సిపాలిటీలో. అట్లాగే ఎమ్మెల్సీ అయితే తన కాన్స్టిట్యూన్సీ లో, ఎమ్మెల్సీ అయితే జిల్లా అంటే ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీలు అయ్యారు. ఉదాహరణకు మనకు టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారనుకోండి 3-4 జిల్లాల నుంచి ఎన్నికవుతాడు. ఆ 3-4 జిల్లాల్లో ఎక్కడైనా వేయచ్చు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి 3-4 ఉమ్మడి జిల్లాల నుంచి ఎన్నికై ఉంటాడు. వాళ్ళు కూడా అంటే ఈ 4గురికి ఓటు హక్కు ఉంటది కనుక ఈ 4 ఓట్లు కీలకమైన అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు కాపీ చేసుకోమన్నారు అనుకోండి, చాలా కీలకమైన చెప్తున్నాడు. చేసుకోమన్నారు అనుకోండి, ఎక్కడ అధికార పార్టీకి తక్కువ ఉంటే లేకుంటే ఏ పార్టీకి తక్కువ ఉంటే ఆ పార్టీ వాడు అక్కడ ఓటేసే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఎన్నికల రిజల్ట్ రాకముందే పోలింగ్ అయిపోతుంది కదా రేపు ఎల్లుండి కాగానే వెంటనే వీళ్ళని ఎక్కడ ఏ మున్సిపాలిటీ ఆఫ్ చేసుకుంటుండో మొదలై చెప్పాలని అంటున్నాం. గతంలో ఆ ప్రయత్నం చేసినా సక్సెస్ అయినా కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ కొరత ఉంది అక్కడికి పోవడానికి వీల్లేదు. నేను ఫలానా మున్సిపాలిటీలో ఓటేస్తా అని మొదలే ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చింది కనుక అక్కడ తక్కువ అక్కడే వేయాల్సి ఉంటుంది కనుక అప్పుడు కొంచెం అధికార పార్టీ ఎడ్జ్ ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు ఎల్లుండికి జరగబోయే ఎన్నికలకి ఈ నిర్ణయాలతో వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుందా ఇవాళ ఈవినింగ్? ఏమైనా డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల వేదికని కన్వీనర్ రాష్ట్రానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు లోపల డిక్లేర్ చేయమంటున్నాం. ఏ మున్సిపాలిటీలో మీరు ఓటేస్తారు, ఏ కార్పొరేషన్ లో ఓటేస్తారని ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను వీళ్ళని మన ఎంపీలను అంటే ఎంపీలు 2 రకాల అందరినీ కోరుతున్నాం. దీనికి అవసరమైన నిబంధనలు ఉన్నాయి గతంలో, అది పాటించే జీవో కూడా రావాలి. ఇప్పుడు విప్పుల గురించి ఎట్లా వచ్చిందో దీని గురించి కూడా రావాలంటున్నాను. లేకుంటే ఏమవుతుంది అంటే ఇది ఇంకా దొంగాట ఇంకెక్కువ అవుతుంది అంటున్నాను. దొంగాట ఎందుకంటున్నానంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వీళ్ళు పోయి ఓటేసే ప్రయత్నం చేస్తారు. అవును, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సో ఇలాంటి మార్పులు చేర్పులు రావాలి. అయితే ఇక్కడ మనం అంటే ఎన్నికల గురించి పార్టీల ప్రచారాలు వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. ఇవాళ సాయంత్రానికి ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి బట్ అంటే మీకేమనిపిస్తుంది? ఆ అధికార పార్టీ మున్సిపాలిటీస్లో యథావిధిగా సాంప్రదాయం ప్రకారం ముందెళ్తుంది అనిపిస్తుందా? ఈ ఎవరికి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తుంది? అంటే రేవంత్ రెడ్డి గారికి రెఫరెండం ఎన్నికలుగా కూడా చూడొచ్చుగా, ఎందుకంటే జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి జనరల్ అందరికి సావరేమో. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా చెప్పారు. నితిన్ నబీన్ కూడా వచ్చారు, మన మహబూబ్నగర్ సభకు వచ్చారు కదా. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు కూడా ఇందులో ప్రచారం చేసింది. అందుకని నేను అంటున్నాను ఏంటంటే వెనకట మూడులలో సింగరేణి కాలేజ్ లో పనిచేసే కార్మికులు ట్రాన్సిస్టర్ రేడియోలు పెట్టుకునేవాళ్ళు. 30-40 ఏళ్ళ సంగతి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రేడియోలో ఏదొస్తే వింటుంటారు. ఇతి వార్త సంస్కృతం రాకుండా వింటారు, ఇంగ్లీష్ వార్త కూడా వింటుంటారు. అంటే ఆ రేడియోలో ఏదొస్తే అది వింటుంటారు. ఒకసారి నాకు ప్రత్యక్ష అనుభవం, చెట్టు కింద కూర్చున్నారు చావిడి దగ్గర, నేను ఆ ఊరికి వెళ్ళా. ద అమెరికన్ కాంగ్రెస్ అని బ్రిటిష్ బీబీసీలో వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు తమాషా, అరే అమెరికాలో కూడా కాంగ్రెస్ ఉందిరా అనుకుంటున్నారు. అంటే అట్లానే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇందులో. ఇప్పుడు నేను గత 10 రోజులు అదే పని మీద ఉన్నా కనుక ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షుడికి ఒప్పందం బ్రహ్మాండం కుదిరింది అంటున్నారు. దానికి సంబంధం ఇక్కడ ఏమని చెప్పండి. అట్లానే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కూడా మాట్లాడుకుంటున్నారు.
అసలు రాజకీయాలు మాట్లాడుతున్నారు. సంబంధం అనే వరకు రామ్మోహన్ గారు ఇక్కడ ఒక చిన్న అడ్మిషన్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రేవంత్ గారును ధర్మపురి అరవింద్ గారి మధ్య జరిగిన కన్వర్సేషన్. రేవంత్ ఉద్దీన్ ఆయన అంటే రేవంత్ ఉద్దీన్ ఏంటంటే అదే ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. రేవంత్ రెడ్డి గారిది ప్లే చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. స్టార్టింగ్ నుంచి ఏమవుతుంది. రైట్ లక్ష్మి గారు, నేను ఒక మాట చెప్తాను. అందరూ ఒకటి, మళ్ళీ ధర్మపురి అరవింద్ గారు దానికి ఏదో ఇది చేసినట్టున్నారు. చెప్పండి. అందరూ ఒకటి అంటున్నాను నేను, ప్రజలే వేరంటున్నాను. ఎవరిద్దరు ఒకటి కాదమ్మా. ఎన్నికల్లో అందరూ కూడా రేపు పొద్దున వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. నేనే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటది కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. అంటే ముగ్గురు ఏమంటున్నారు, వాళ్ళిద్దరు ఒకటి, ఎవరిద్దరు ఒకటి కాదు. అందరూ కూడా పోరాడేందంటే మేము ఖచ్చితంగా ఎన్నికల నిఘాకి చెప్తున్నాం కూడా, వాళ్ళ పోరాటం అంతా తోడేళ్ల పోరాటం. నేను రాజకీయ పార్టీలు గౌరవిస్తా, రాజకీయ పార్టీలు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు, నేను రాజకీయం నుంచి వచ్చిన వాడిని చెప్పాను కదా, స్థానిక ప్రభుత్వాలు ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన వాడిని చెప్తున్నాను. ఇవాళ రాజకీయాలు పవిత్రమైన వ్యాసంగా, దాన్ని ఆహ్వానిస్తాను. కానీ ఈ రాజకీయాలు ఇవాళ ఉన్న స్థితిలో ఏంటంటే తోడేళ్ల పోరాటంలో మేకలు ఎవరు తెలుసుకుందాం అంటున్నాను. ఆ 3 తోడేళ్ళు, ఆ తోడేళ్ళు పోరాటం చేస్తుంటే మనం చప్పట్లు కొడుతున్నాం పక్కన నిలబడి. చప్పట్లు కొట్టే మనం మేకలము. మన ఆ పోరాటం ఎవరి కోసం అంటే వాళ్ళు కొట్టుకోవడానికి కాదు, మేకల మందను ఎవరు తినడానికి అంటున్నాడు. ఈ పరిశుభ్రమైన వ్యాఖ్యలు చెప్తున్నాం. మనం మేకల మందలం మన చప్పట్లు కొడుతున్న వాడు ఎవరికి వెళ్ళొచ్చు, ఎవడు కొడుతున్నాయి. కానీ సమస్య లేదు. మీ జీవితాలు త్యాగం చేసుకోకండి. నిన్నటిదాకా మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులు కాకండి. స్పష్టంగా రాజకీయాలు చాలా మారినాయి. కేంద్ర పై స్థాయిలో అందరూ కూడా దొంగ చీకటి ఒకటి అయినట్టు పొద్దున తిట్టుకుంటారు, సాయంత్రం కలుస్తారు. మీ గ్రామాల్లో ఉన్న మానవ సంబంధాలు దూరం చేసుకోకండి అని ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే టైం కూడా ఏం మనకు. కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడో కవిత రాశారు, అంటే ఈ ఓటర్ల మీద ఓటు మీద, ఏ పార్టీ వాడిని చూడకండి, ఏ పార్టీ వాడిని చూడండి అని. మీరు పార్టీల తరఫున ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ పార్టీ కంటే వ్యక్తి ముఖ్యము. ఇక్కడ స్థానిక ప్రభుత్వాన్ని చెప్పాను కదా, మహానుభావులు